ఇప్పుడు మనం వాకాడి సచివాలయంకి వచ్చినాము. సార్ ద్వారా కనుక్కుంటాం. సార్ మాటల్లోనే వినండి, వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, సిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం. ఇప్పుడు మనం వాకాడి సచివాలయంకి వచ్చినాము. సార్ ద్వారా కనుక్కుంటాం తల్లికి వందనం గురించి. సార్ మాటలే చెప్తాం. సార్, తల్లికి వందనం ఒక బాబుకి పడి ఒక బాబుకి పట్టడంలే. ఇంకోటి ఏంటంటే కొంతమంది కొంచెం అమౌంటే పడుతుంది, ఒక 1000 రూపాయలని, 2000 3000 ఫుల్ అమౌంట్ పట్టడంలే. దాని గురించి కొంచెం చెప్తారు సార్? తల్లికి వందనం వచ్చేసి రీసెంట్గా ఈ మధ్యన స్టార్ట్ చేశారు. దాంట్లో వచ్చే అమౌంట్ వచ్చేసి కొంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ షేరు, స్టేట్ గవర్నమెంట్ షేర్ అని వేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 8800, కేంద్రం వచ్చేసి షేర్ వచ్చేసి 4200, అలా 17000 మొత్తం పడుతుంది. దీంట్లో ప్రజెంట్ అయితే రాష్ట్ర గవర్నమెంట్ అయితే వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా మీద అమౌంట్ పడుతుంది. కొంతమందికి ఏంటంటే రిమార్క్స్ వచ్చినాయి, ఇన్ఎలిజిబుల్ అయి ఉన్నారు. వాళ్ళ ప్రధాన సమస్య వచ్చేసి ఏంటంటే కరెంట్ బిల్లు. ఒక్క నెల కూడా 300 యూనిట్ల కంటే మనం దాటితే వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ లిస్టులో వచ్చినారు. వాళ్ళు ఏం చేయాలంటే సచివాలయంకి వచ్చి అప్లికేషన్ తీసుకునేసి వాళ్ళ లిస్ట్ పేరు చెక్ చేసుకున్నప్పుడు ఎవరి పేరు మీద కరెంట్ బిల్లు ఉందా చెక్ చేసుకొని వాళ్ళు కరెంట్ ఆఫీస్ కాడికి వెళ్ళి సంవత్సరం బిల్లు కానీ తీసుకొస్తే వాళ్ళకి మేము గ్రీవెన్స్ రైజ్ చేస్తాం. దాంట్లో సంవత్సరంలో 6 నెలలు సరాసరి తీసుకుంటాం. నెలకు 300 ఇంటూ 6 నెలలు 1800 యూనిట్ల కంటే దాటకూడదు. ఒక నెల 300 వచ్చి మిగతా నెల 200 యూనిట్ల కంటే లోపల వస్తే దాన్ని మనం కన్సిడర్ చేసి గ్రీవెన్స్ రైజ్ చేస్తాం. వాళ్ళకి తర్వాత అమౌంట్ ఆగస్టు 30 లోపల పడుతుంది. ఆ తర్వాత వచ్చేసి తల్లికి వందన 2 పిల్లలు ఒకరు పడి మిగతా పర్లేదు అంటున్నారు కదా, కొంతమందికి అయితే పడుంది, మిగతా వాళ్ళు కూడా అమౌంట్ తొందరగా రిలీజ్ చేస్తారు. కొంతమంది వచ్చేసి అమౌంట్ వచ్చేసి ఆర్టీఈ కింద, అండర్ ఆర్టీఈ కింద అమౌంట్ 10,000 అనేది కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్ కింద జాయిన్ అయిన వాళ్ళకి 10,000 అమౌంట్ వాళ్ళు పడి ఉంది. దానికి కూడా క్లారిటీ ఏంటంటే అమౌంట్ స్కూల్ వాళ్ళకి ఏది ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారో ఆ ప్రైవేట్ స్కూల్లో అయితే 10,000 పడింది. వాళ్ళు దాని మీద క్లారిటీ ఇచ్చి అమౌంట్ కూడా తల్లి అకౌంట్కి పడే విధంగా చూస్తారని చెప్పేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి 6 స్టెప్స్ ఉన్నాయి. కరెంట్ బిల్లు క్లియర్ అయింది. 300 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే అది ఇన్ఎలిజిబుల్ కింద వస్తుంది. వాళ్ళు 6 నెలల కింద 1800 యూనిట్ల కింద తక్కువ వస్తే మీకు గ్రీవెన్స్ రైజ్ చేస్తాం. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే రాదు, యాజ్ యూజువల్ రాదు. తర్వాత వచ్చేసి కారు ఉన్నా, ఆ తర్వాత వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా, తర్వాత వచ్చి మంత్లీ ఇన్కమ్ 10,000 కంటే ఎక్కువ ఉన్నా వాళ్ళకైతే ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఇంకేదైనా చూసుకోవాలా సార్? ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లకాయలకి అమౌంట్ ఇప్పుడు పడుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన పిల్లలకు మాత్రమే జూన్ 30 లోపల అమౌంట్ పడుతుంది. ఒకవేళ జూన్ 30 లోపల పిల్లలు కానీ జాయిన్ చేయకపోతే జూన్ తర్వాత జాయిన్ అయిన పిల్లలకి ఆగస్ట్ లోపల పడుతుంది, అమౌంట్ పడుతుంది. ఆగస్టు 30 లోపల అది డేటా చైల్డ్ ఇన్ఫోలో డేటా అప్డేట్ అయిన తర్వాత వాళ్ళకి స్టూడెంట్గా మదర్ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు మనం దాన్ని వెరిఫికేషన్ చేసేదానికి పేరెంట్స్ కానీ ఏమేమి కావాలి మనకు? స్టూడెంట్కి ఇప్పుడు మన సచివాలయంకి వస్తే డిజిటల్ లాగిన్లో NBM పోర్టల్లో గ్రీవెన్స్ రైజ్ ఆప్షన్ ఇచ్చున్నారు. మీరు వచ్చి అప్లికేషన్ ఫామ్ మేము ఇస్తాము. దానికి సంబంధించి ఏంటంటే స్టూడెంట్ ఆధార్, మదర్ ఆధారు, స్టూడెంట్ ఎన్రోల్ ఐడి ఒకటి ఉంటుంది. లేదంటే స్టూడెంట్ ఆధార్తోనే మేము ఎంటర్ చేసుకొని మదర్ మీద గ్రీవెన్స్ రైజ్ చేస్తాం. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత అమౌంట్ గవర్నమెంట్ చూసుకొని అమౌంట్ వాళ్ళు రైజ్ ఇస్తుంది. సార్ చెప్పారు కదా సచివాలయంలో, సార్ మాటల్లోనే మీరు విన్నారు. ఏమేం కావాలనేది ఒకసారి మీరు సచివాలయం దగ్గర సచివాలయంలోకి పోయి ఇస్తే మళ్ళీ పంపిస్తారు వెరిఫికేషన్కి. సార్ చెప్పిన ప్రకారం ఆగస్టు 31 లోపల పడిపోతే మీరు గబాన్ చేసుకోండి ఈ విషయాల్లో. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో